పితా ఆత్మ ఆమేన్. సామాన్య త్రికాలము ఏలిన వారి సన్మనస్కుడు మరి మంగళ వార్త చెప్పాను. మా పవిత్ర ఆత్మల గర్భం ధరించెను. దేవపు సాధం చేతాండి మరి మా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడైనా పాపన సమయముందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాలను మీ మాట చొప్పున మాకు గుణంగా దేవపు సాధం చేతాండి మరి మా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందున ప్రార్థించండి. పుత్రైన సర్వేశ్వరుడు మనుష్యోతారమెత్తెను మరియు మనతో కూడా వాసమైండెను. దేవప్రసాదం చేతాండి మరి మా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు ఏ స్త్రీ స్నాదన దివ్య వాగ్దత్తముకు మీ పాత్రలు మగునట్లు ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుష్యోతారం తెలుసుకుంటే అతని పాటల వలన స్లీవ వలన ఉత్తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదం దయచేయవలని దేవాన్ని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథన్ దివ్య ముఖం చూచి మనవలు మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకుడు మహిమ కలుగును గాక. పాట నెంబర్ 35. ప్రణతులివే ప్రణతులివే ప్రభువాందుకొనగరావా, పూజలివే పూజలివే దేవా ఫలములియరావా, నీ ప్రేమ వరములు ఈయరావా. ప్రణతులివే ప్రణతులివే మౌనముగా నిన్ను మనసారా ధ్యానించిన తృప్తి నాకు కలుగును, ముక్తి నాకు దొరుకును. నీ పూజారాధనలే కలిమి బలిమి అగును. ప్రణతులివే ప్రణతులివే ప్రభువాందుకొనగరావా. ఈ యొక్క పరిశుద్ధ పునీత పేతురు మరియు పౌలు గారుల మహోత్సవ సందర్భంగా పీటర్ మరియు పాల్ అనే పేర్లు లేదా రాయప్ప చిన్నప్ప అనే పేర్లు ధరించిన వారందరినీ జ్ఞప్తికి తెచ్చుకుందాం. వారిద్దరి జీవిత అనుసారం జీవించేందుకు వీరు ప్రయత్నించలాగున దేవుని దీవెనలను కోరుతూ శాలిని మరియు తన యొక్క ఆలోచనలను పనులను ప్రయత్నములను ముఖ్యంగా ఈ యొక్క ఇరువురు తమ యొక్క ప్రార్థనల చేత బలం చేకూర్చాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మనం పలుమార్లు మనం చేసిన పని సరి అయినది అని వాదనకు దిగటం మనం చూస్తాం. ఇతరులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరము మన ఆలోచన లేదా మన ఆలోచనల ప్రకారం మనం చేసిన పని మనకు సరిగానే కనిపిస్తుంది. అది ఒక వస్తువు 4D అని అంటాం. 4 దిక్కుల నుంచి ఉన్నట్లయితే మనం చూస్తున్నటువంటి దృక్పథం ఒకవైపుది. దానికి మరి 3 దిక్కులు ఉన్నాయి. దాన్ని మనం ఇదే ప్రదేశంలో ఉండి చూడలేం. కాబట్టి ఒక వస్తువును ఒక విషయాన్ని చూడటానికి పలు రకాలైనటువంటి కోణాలు ఉంటాయి. మనం ఒకే కోణం నుంచి చూసి నేను చూస్తున్నది సరి అయినదే అని వాదన చేయడం తగదు.
ఎందుకనంటే దానికి మరి 3 కోణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈరోజు తమ యొక్క ఆలోచన రీతి, తాము చేసేటటువంటి పని లేదా తమ యొక్క నేపథ్యం ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నా సరే ప్రభుని కోణంలో మాత్రమే మన పనులు ఉండాలి అని ఆలోచించిన ఎంతో మెరుగైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఇద్దరిని ఈరోజు తిరుసభ మనకు గుర్తు చేస్తున్నది. అదే పేతురు మరియు పౌలు. వీరిద్దరూ కూడా తాము చేసేటటువంటి పని, ఒకరు చేతిలో వల ఉంటే మరొకరి చేతిలో ఖడ్గం ఉన్నది. ఒకరు చదువు లేనటువంటి వారైతే మరొకరు అన్నీ తెలిసినటువంటి నిష్ణాతులు. విరుద్ధమైనటువంటి నేపథ్యం, ఎక్కడా కూడా పోలికలు లేవు. కానీ వీరిరువురు కలిసి పనిచేశారు. ఒకే పని, అదే ప్రభుడు ఉత్థానమైనటువంటి క్రీస్తును బోధించటం. మరి మనం ఎన్నో విషయాల్లో కలిసి జీవించలేము, కలిసి పని చేయలేము. ఎన్నో కుటుంబాలు అనేక కారణాల చేత ప్రభు సన్నిధిలో ప్రమాణం చేసి ఇక నుండి ఒకే ఆలోచనలతో జీవిస్తామని వివాహం ద్వారా చేసినటువంటి ఒప్పందాలను సైతం బ్రేక్ చేసేటటువంటి కుటుంబాలు ఎన్నో. మరియు ఒకే వద్ద పని చేస్తూ మనం కలిసి ఉద్దేశాన్ని నెరవేర్చలేనటువంటి సన్నివేశాలు ఎన్నో. మరి వీరిద్దరి మధ్య ఎన్నో రకాలైనటువంటి పొరపచ్చాలు అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం. కొన్ని విషయాలలో వారికి ఉన్నటువంటి ఐడియాలజీ లేదా వారికి ఉన్నటువంటి పనిచేసే విధానం పోలికలు లేకున్నా కానీ వారు తగ్గించుకొని మనం చేసేటటువంటిది మన కొరకు కాదు, ఉత్థానుడైనటువంటి క్రీస్తుని అందరికీ తెలియపరచటమే అనే ఒకే ఉద్దేశం వీరిని ఒకే పని కోసం పనిచేసేలా మరియు తిరుసభ నిర్మాణంలో మూల స్తంభాలుగా వారిని నిలిపాయి. మరి నేను నా యొక్క ఆలోచనే, నా యొక్క దృక్కోణమే సరి అయినదని మొండిగా జీవించినప్పుడు నేను ప్రభు దృష్టిలో ఏ స్థానంలో నిలుస్తూ ఉన్నాను? అందరం కాసేపు స్వార్థంతో, కుచించినటువంటి ఆలోచన రీతితో, సంకుచిత భావాలతో జీవించినందుకు మన్నించమని, ఇతరులు చెప్పేటటువంటి వాటిలో, చేసేటటువంటి వాటిలో కూడా ఎంతో మంచి తప్పకుండా దాగి ఉన్నదని, అటువంటి మంచిని చూసే మనస్సును మనకు ప్రభు దయచేయాలని, మన్నించలేని వ్యక్తులను, పరిస్థితులను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు మన్నింపును మనకు దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. 175. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, జనితైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, జనితైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమార దయచూపు ప్రభు,
మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తలును పునీతులను అయిన పేతురు పౌలుల మహోత్సవమున మమ్ములను ప్రశస్తమైన పవిత్ర ఆనందముతో నింపితిరి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీసభ అన్ని విషయములలోనూ పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని మీ శ్రీసభకు దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పునీత పేతురు పౌలుల అపోస్తులు మహోత్సవము. మొదటి పఠనము. ప్రభు తన దూతను పంపి హెరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఆ దినములలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హెరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హెరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలసిన నాటి ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడకు ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురును పక్కను తట్టి అతనిని మేల్కొల్పి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరల ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి
చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటికి వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢీగా తెలియను. ప్రభు తన దూతను పంపి హెరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటన్నింటినీ నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన అందరూ. నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. అందరూ నా భయములెల్లా తొలగించెను. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నా భయములెల్లా తొలగించెను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ నా భయములెల్లా తొలగించెను. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరమును పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయన్ను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ నా భయములెల్లా తొలగించెను. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమగు నీతి కిరీటము వేచియున్నది. రెండవ పట్టణము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. సోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి యగు ప్రభువు ఆ రోజు నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనము నాకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును, అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తినొసగెను. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనెను. ఆయన సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను.
నరశక్తులు దీనిని జయింపజాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషమందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 13 నుండి 19 వచనములు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనెను. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవైన సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియపరచినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు దేనిని నీవు బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగుగాక. సెలబ్రేటింగ్ ద డిఫరెన్సెస్ అనే పదం మనం చాలాసార్లు వింటాం. పలు రకాలైనటువంటి ఎటువంటి సంబంధాలు లేనటువంటి వ్యక్తులు ఒక చోట ఉండటం మరియు వారందరూ ఒకే ఉద్దేశంతో పనిచేయటం. ఇది మన విద్యా సంస్థలలో లేదా ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ దేశమైనా సరే, ఒక ఆర్మీ అయినా సరే తీసుకుంటే మనకు కనిపించేటటువంటిది. ఏ విధంగా కూడా పోలికలు లేని వ్యక్తులు ఒకే ఆశయాన్ని, ఒకే లక్ష్యాన్ని కలిగి పనిచేయటం. ఒక వ్యక్తి నేను జీవించటం అంటేనే క్రీస్తు, ఇక ఆయన కొరకు నేను చేయగలిగినదంతా చేశాను, నాకు కావలసిన బహుమతి నాకు సిద్ధంగా ఉంది అని ఒకరు మాట్లాడితే, ఆయనను నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి వ్యక్తి ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతాడు. ఎక్కడా కూడా పోలికలు లేవు. ఉపోద్ఘాతంలో మనం వినట్ల ఎక్కడా కూడా వారి యొక్క విధి విధానాలలో, ఆహారంలో లేదా ఆహార్యంలో తేడాలు ఎన్నో ఉన్నా వారు ఒకే ఉద్దేశంతో పనిచేయగలిగారు. మన యొక్క శరీర అవయవాలు రకరకాలైనటువంటి విధులను నిర్వర్తిస్తాయి. ప్రతి అవయవానికంటూ ఒక పనిని, ప్రత్యేకతను మరియు దానికి ఉన్నటువంటి పనిచేసేటటువంటి తీరు అంతటా కూడా వేరువేరుగానే ఉన్నాయి. కానీ అవి ఒకే శరీరంలో భాగం. ఏ అవయవం పనిచేయటం ఆపివేసినా దాని యొక్క ప్రభావం ఇతర అవయవాలపై ఉంటుంది. అది మన యొక్క శరీరాన్ని స్తబ్దంగా చేస్తుంది, పని చేయకుండా చేస్తుంది. ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల నుండి నేర్చుకోవాల్సినది ఇది. వారు గొప్పవారు, చాలా పనులు చేశారు అని వారిని కీర్తించడానికి అంత అవసరం లేదు అనడానికి కారణం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో ఇప్పటికే ఉన్నారు అనే మన నమ్మకం. వారు పునీతులు అని మనందరం పిలుస్తున్నాము అంటే, వారికి మనం ఇంకా కీర్తిని ఆపాదించటం కంటే, వారు ఆ స్థాయికి చేరడానికి ఎన్ని ఒడిదొడుకులు వారు ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో వారు జీవించగలిగారు, ఇబ్బందులు అయినా సరే వారు అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించగలిగారు, వీటిని మనం ఆలోచించి, ధ్యానించి, తర్కించి కొన్నైనా సరే మనం అవలంబించడానికి మన యొక్క రీతిలోనైనా వాటిని ప్రయోగాత్మకంగానైనా పనిచేసే విధంగా మనం చేయగలిగితే వారు చేరిన స్థలాన్ని మనం కూడా చేరగలం. పునీతులు ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు అనంటే, వారి యొక్క జీవిత విధానాలు మనం చదివితే ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలను వారు ఎదుర్కొన్నారు. ఎవరి జీవితంలో కూడా పూల పాన్పులు లేవు.
మరి వారందరూ ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వారి యొక్క లక్ష్యం ఏదై ఉండాలి? ఆ యొక్క కష్టాల నుండి వారు దూరంగా వెళ్ళిపోవాలి, నిజంగా వారి యొక్క లక్ష్యం సరి అయినది కానట్లయితే. కానీ దేవుని చేరాలన్న ఒక లక్ష్యం వల్ల వారికి కలిగే ప్రతిరోజు ఇబ్బంది వారు ఎంతో సాధారణంగా స్వీకరించారు, వాటిని ఎదుర్కొన్నారు. అందుకే పలుమార్లు ఆయన ప్రాణాలకు ముప్పు వచ్చింది పౌలుకి. ఎన్నోసార్లు కొట్టబడటానికి, చంపబడటానికి, జైల్లో వేయబడటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు జైలు నుంచి ఆయన అద్భుతంగా దూతలు ఎలా వచ్చి ఆయన విడుదల చేశారో మనం విన్నాం. ఆయనకు పలుమార్లు ఆయన మరణాన్ని చూసి మరీ వచ్చాడు. సుదీర్ఘమైనటువంటి నౌకా ప్రయాణం 3 సార్లు చేశాడు. ఎంతోమందిని కలిశారు. ఎన్నో ప్రదేశాలలో ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల మధ్య ఆయన సంవత్సరాలు గడిపి క్రీస్తుని గురించి బోధించాడు. మనందరం కొన్ని సంవత్సరాలు లేదా దశాబ్దాలకు క్రితమే మనం చూసాం. ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు విదేశాల నుంచి వచ్చి పూర్తిగా అందరినీ వదిలివేసి తమ యొక్క జీవితాలు మరియు మరణం, ఆ తర్వాత సమాధి ఇక్కడే చేయబడ్డటువంటి విదేశీయులు, గురువులు, కన్యాశ్రీలు ఎంతోమందిని మనం చూసాం లేదా విన్నాం. మరి వీరందరూ ఇంతగా ఎందుకు తమవారు అనే ఆలోచన లేకుండా ఇక్కడ ఉన్నవారి మధ్య వీరే నావారు అనే ఆలోచన చేయగలిగారు? అంతటి ఆలోచన, అంతటి పట్టుదల వారికి ఎక్కడి నుంచి వచ్చింది? వారు నమ్మినటువంటి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం. అందుకే వారు తమ యొక్క కుటుంబ సంబంధాలు లేదా వారికి రావాల్సినటువంటి వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు, వీటినన్నింటినీ కూడా ఆలోచన లేకుండా వారు ఇంత దూరం రాగలిగారు. అదే పని నాడు వీరిద్దరు కూడా చేయగలిగారు. తమకు ఆధారమైనటువంటి దాన్ని, వలలను, తండ్రిని, తల్లిని అక్కడే సముద్ర తీరాన వదిలిపెట్టి పేతురు బయలుదేరతాడు. తనకు గొప్పగా ఉన్నటువంటి తన జ్ఞానం లేదా ధర్మశాస్త్రం లేదా తాను ధరించినటువంటి సైనిక యోధుని యొక్క వస్త్రం, ఆయన అన్నీ కూడా ప్రక్కన పెడుతూ ఉన్నాడు. వీరిద్దరూ కూడా తమకు ఆధారమైన దాన్ని వదిలిపెట్టి ప్రభువే ఆధారం అని వారు నమ్మారు. మరి మనం అన్నింటినీ వదిలేటటువంటి సత్తా, ధైర్యం లేదా అటువంటి ప్రయత్నం మనం చేసే స్థితిలో ఉన్నామా లేదా? డు వీ హ్యావ్ ద అబిలిటీ టు గివ్ అప్? It is not seeking, it is not taking, it is in giving up that we can possess Jesus, that we can walk behind Jesus. నిన్న మొన్న మనం అదే విన్నాం. If you want to be a disciple, you got to give up. You got to empty yourself so that he will fill. And are we ready to give? మన యొక్క అనేక రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలను, వ్యసనాలను మనం వదిలిపెట్టగలిగితేనే ఆయన్ను మనందరం కూడా ఆలింగనం చేసుకోగలం. కాబట్టి let us all pray and strive for one another, because ancient rabbis చెప్తారు, అబ్రహాము విషయంలో కూడా దేవుడు ఇదే ఆలోచన చేశాడు. ఆయన రాతి వంటివాడు కాబట్టి ఆయనపై తన యొక్క ప్రపంచాన్ని నిర్మించదలుచుకున్నాడు. అందుకే ఆయన ప్రపంచాన్ని చూపించి, ఆకాశం మరియు భూమిని చూపించి, ఇసుక రేణువులను మరియు నక్షత్రాల కంటే మించి నేను నీ యొక్క వంశాన్ని లేదా నీ యొక్క తరాన్ని నేను ఏర్పరచబోతానని చెప్తాడు. ఎందుకనంటే అది స్థిరంగా, నిశ్చలంగా ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి. అదే ఈరోజు పేతురులోనూ మనం చూస్తూ ఉన్నాం. వీరు నిశ్చలంగా తమ యొక్క విశ్వాసంలో నిలబడ్డారు. మరి మనం ఎన్నో కారణాలు వచ్చినప్పుడల్లా ఏ విధంగా గాలివాటంగా మనం జీవిస్తున్నట్లయితే, పరిస్థితులకు తగ్గట్లు మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే, మనకంటూ ఒక నిజమైనటువంటి రీతి లేనట్లయితే, let us pray for one another. Lord, we recommend all those who are following this Eucharist and those participating physically here in the church, that the Lord may help and stay with us, giving every strength that we require to bear witness in our living, not mere praying, instead in our living. May we deliver our prayer in action, so that we may give the love of Christ to mankind, just as the resurrection of the Christ was proclaimed by both Peter and Paul. Enable all of us, Lord, that your divine mercy may enhance our thoughts, minds and deeds, and thereafter proclaim that we are the true sons and citizens of the heavenly bliss. We place Shalini, who is striving to lay path for her future, that your divine mercy and the intuitions of the Holy Spirit may strengthen, support and guide her. We do remember
all the affected, especially of corona, so that they may strive, depending on the hand of the Lord, to come out from the sickness and lead life that is normal, and of course to be ever grateful to the Lord for his mercy and kindness. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతిని చిన్న కాన్కలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతిని చిన్న కాన్కలను. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. ప్రియమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ రోజు మీ పవిత్ర నామమును స్మరించుచు బలి అర్పణములను అపోస్తుల ప్రార్థన సహాయమును లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్చుము. వారి విజ్ఞాపన ప్రార్థనల ఫలితముగా మేము భక్తితో మీ సభలో మీ బలిలో పాల్గొందముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలైన మీ కటాక్షం వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింపజేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇజ్రాయేలీయుల శేషజనము మధ్య ఆదిమ స్త్రీ సభను స్థాపించెను. పౌలు మీరు పిలుచుకున్న అన్యులకు బోధకుడుగాను నాయకుడుగాను మారెను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురు సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులు వేద సాక్షి కిరీటమును సమానముగా ధరించుచున్నారు. కావున సకల దూతలతో పునీతులతో ఏకమై మేము నిరంతరము ఉత్సాహముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. మిక్కిలి దయగల తండ్రి, మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము దీనభావముతో ప్రతిమాలుచున్నాము.
పవిత్రములను దోషరహితములైన ఈ బలి వస్తువులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రథమముగా మీ పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు ప్రార్థించుచున్నాము. ప్రపంచమంతటా మీ శ్రీసభను సంప్రీతితో శాంతిని దయచేయము. దానిని కాపాడి సమైక్యపరచి పాలింపుము. మీ పాద సేవకులు ఫ్రాన్సిస్ జగద్గురువు కొరకు, జోజి పీఠాధిపతి కొరకు, కథోలిక అపోస్తలిక విశ్వాసము చేపట్టి సత్యమును అనుసరించు వారందరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించుచున్నాము. ఓ ప్రభువా, మేము నేడు ప్రార్థించదలచిన వారి ఉద్దేశములను, మరి ముఖ్యముగా ఇచ్చట సమావేశమైన వారందరినీ జ్ఞాపకముంచుకొనుచున్నాం. వీరి భక్తి విశ్వాసములు మీరెరుగుదురు. వీరి కొరకు ఈ బలిని మేము మీకు అర్పించుచున్నాం. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని అర్పించుచున్నారు. జీవవంతుడవు సత్యవంతుడవైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణము కొరకు తాము ఆశించు ఆరోగ్యము, శ్రేయస్సు, భవిష్యత్తు తమ యొక్క మనవులను మీకు అందించుచున్నారు. పునీతులతో బాంధవ్యము గల మేము ప్రథమముగా మా సర్వేశ్వరుడును ప్రభువునైన యేసుక్రీస్తు తల్లియు, నిత్య కన్యకైన మరియమాతను, పునీత యోసేపును, ధన్యులైన అపోస్తులను, ముఖ్యముగా నేడు మేము కీర్తించుచున్న పునీత పేతురు, మౌరు మరియు పౌలు వారులను, సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాం. వీరి పుణ్య ప్రార్థనల వలన మేమెల్లప్పుడూ మీ ఆదరణ యందు సుఖముగా జీవింతుముగాక. ప్రభువా, మీ సేవకులమైన మేమును మీ కుటుంబమంతయు మేము సమర్పించు ఈ కానుకను అనురాగముతో స్వీకరించుము. జీవితకాలమంతయు మమ్ము మీ సమాధానములో నడిపించుము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి మీరు ఎన్నుకొన్న వారి మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరమైనవిగా చేయుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ ప్రియకుమారుడును అయిన మా ప్రభు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలు అనుభవించు ముందు దినము పవిత్రములను పూజితములను అయిన తన హస్తములతో అప్పమును అందుకొని మిన్నువైపు కన్నులెత్తి, సర్వేశ్వరుడును తండ్రినైన మిమ్ము చూచి మీకు వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పవిత్రములను పూజితములను అయిన తన హస్తములతో పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ పాద సేవకులము, మీ పవిత్ర ప్రజములైన మేము మా ప్రభు అయిన మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను, ఉత్థానమును, మోక్షారోహణము స్మరించుచున్నాం. మీరు మాకు దయచేసిన దానముల నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవనమునసుగు ఈ అప్పమును, శాశ్వత రక్షణమునసుగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు సమర్పించుచున్నాం. ప్రేమాధరములతో ఈ అర్పణములను వీక్షింపుము. మీ సేవకులు నీతిమంతుడు ఆబేలుని కానుకలను విశ్వాసమందు మా పితామహుడు అబ్రహాము బలిని
మీ ప్రధానాచార్యుడు మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్లు వీటిని స్వీకరింపుము. ఓ సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సమ్ముఖంలోనికి మహోన్నత పీఠమునకు మీ పవిత్ర దూత తీసుకొని పోవునట్లు ఆజ్ఞాపింపమని మేము బ్రతిమాలుచున్నాం. ఈ పీఠము నుండి మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరిని పరిపూర్ణ ఆశీర్వాదముతో నింపుము. ప్రభువా, విశ్వాసముద్రలో మాకంటే ముందు మరణించి శాంతి శయనమందు విశ్రమించు వారందరినీ స్మరించుచూ ఉన్నాం. ప్రభువా, వీరులకు క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతిని, ప్రకాశమును, సమాధానమును దయచేయము. పాపాత్ములము మీ పాద సేవకులమైన మేము మీ హేరాల దయను నమ్ముకొని ఉన్నాం. మా అయోగ్యతను పరిగణింపక మీ అపోస్తులను, వేదసాక్షులైన స్నాపక యోహాను, స్టీఫెను మరియు సకల పునీతుల సహవాసములో మాకును ఒకంత భాగమును దయచేయము. కనికరించి మమ్ము వారితో భాగస్థులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సకల సృష్టిని, శ్రేష్టమైన బలి వస్తువులను మీరెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రికి విధేయతను చూపించమని తాను విధేయుడై జీవించిన ప్రభు తన శిష్యులను తమకివ్వబడిన ఆజ్ఞలకు విధేయులై జీవించమన్నారు. అదే మాటకు కట్టుబడి శిష్యులందరూ ప్రభు యొక్క ఆజ్ఞానుసారం తమ జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడ్డారు. వారిలోనే నేడు మనందరం కూడా గొప్పగా గౌరవిస్తూ ఉన్న పేతురు మరియు పౌలు. విధేయత వరం మనందరికీ కూడా తండ్రి దేవుడు దయచేయాలని ప్రభు ప్రార్థనలో మనందరం కూడా భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యేసేపు గారా, సద్గుణ వినయశీల, మా విమోచకుని సంరక్షక, పరిశుద్ధ కన్యమరియమ్మ యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు తన ఏకైక సుతుని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు. ఓ శ్రీ సభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినలేదని తలంచుచున్నాము. అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభు నిరక్షణ మార్గములో మమ్మ నడిపించండి. మీ దయా ధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి. అన్ని కీడుల నుండి ఆపదల నుండి కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము. ఆమేన్. సిమోను పేతురుతో యేసు, నీవు సజీవునగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనెను. అందుకు యేసు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను అని పలికెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారము ద్వారా నూతనీకరించబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుము. అప్పము త్రుంచుట యందును అపోస్తుల బోధనల యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత పేతురు వెల్లడించిన రక్షణాత్మకమైన విశ్వాసమనుడు రాతి పునాదిపై శ్రీ సభను నిర్మించి మిమ్ము విశ్వాసమందు స్థిరపరచిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్ము దీవించుగాక. పునీత పౌలు చేసిన నిర్విరామ ప్రబోధనల ద్వారా మీకు ఉపదేశించిన దేవుడు పౌలు ఆదర్శము ద్వారా క్రీస్తు కొరకు సహోదరీ సహోదరులను సంపాదించు వరమును మీకును దయచేయునుగాక. పునీత పేతురు పొందిన అధికారము, పునీత పౌలు అందించిన ప్రబోధము, వారి సజీవ సాక్ష్యము, వారి విజ్ఞాపన ప్రార్థనలు మీకు ఎల్లవేళలా తోడయుండునుగాక. పేతురు శిలువ మీద బలి అయి పౌలు ఖడ్గవాదరకు గురి అయి సంపాదించుకున్న పరమానందమునకు ప్రభువు మిమ్ము నడిపించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా అంతోనివారా ఆదర్శమైన మా అంతోనివారా. అంతోనివారా అంతోనివారం ఆదర్శమైన మా అంతోనివారా. ఆనందనిధి వైపు నడిపించు మమ్ము, పరమానంద వరము సాధించు మాపై. ఆనందనిధి వైపు నడిపించు మమ్ము, పరమానంద వరము సాధించు మాపై. అంతోనివారా పునీత అంతోనివారా. అంతోనివారా
పునీత అంతోనివారా, వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం. అంతోనివారా, అంతోనివారా, అతనిలో నింపావు పరివర్తమానం. అంతోనివారా, అంతోనివారా, వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం. అతనిలో నింపావు పరివర్తమానం. ధనములో లేదంటూ దైవాస్మిరాదం. అంతోనివారా, అంతోనివారా, ధనములో లేదంటూ దైవాస్మిరాదం. పరలోక సంపదలు పరమానందాతీతం. అంతోనివారా, పునీత అంతోనివారా, అంతోనివారా, పునీత అంతోనివారా. పరిశుద్ధ పాపు గారు మరియు మన విచారణ గురువులు వారు తలంచిన తలంపులు నెరవేరినట్లును వారికి మంచి ఆరోగ్యంలో దయచేయమని పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పుడైన మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకెతో శ్రమలుగును గాక. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత పేతురు పౌలు గారులార్లా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. సకల సన్మనస్కులారా మమ్మ కాచి కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్.